ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మహానాడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే మహానాడికి మధ్య వేరియేషన్ చెప్తారు. అంటే ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. టీడీపీ అనేది తెలుగుదేశం పార్టీ, కానీ ఇప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ అనే బదులు టీడీపీ అంటే తెలుగు దోపిడీ పార్టీ. గతంలో జగన్ ప్రభుత్వ పాలన, ఇప్పుడు ఈ పాలన చూస్తే దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఈయన అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. తెలుగుని మేము కాపాడుతామని చెప్పి గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలా కుమారుడు కూడా చెప్పారు లోకేష్. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారు. టీడీపీ చంద్రబాబు వచ్చిన తర్వాత టోటల్గా నెగ్లెక్ట్. అంటే ఈ ఏడాది కాలం చూస్తే కడపకు ఏమైనా కేటాయించిన నిధులు కానీ చేసేటువంటి డెవలప్మెంట్ ఏమైనా ఉందా? కడపకు అనేక విధాలుగా మోసము, ద్రోహము, అన్యాయం చేయడం జరిగింది. ఒకటి స్టీల్ ప్లాంట్, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ. మూడవది నూతన బ్రాడ్ గేజ్ రైలు మార్గం. నాలుగవది కడప నేషనల్ హైవే. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము 50 MBBS సీట్లు వచ్చేసి కేటాయిస్తే మాకు వద్దని చెప్పేసి లేఖ రాయడం అనేది ఇంతకంటే ప్రగతి నిరోధకమైనటువంటి చర్య ఇంకోటి ఉండదు. మంత్రి పదవి ఇది ఇంపార్టెంట్. అంటే 26 జిల్లాలు, 25 మంది మంత్రులు, నువ్వు కడపకు వచ్చేసి ఒక మంత్రి పదవి లేదు. సార్ ఇప్పుడు కడపలో మహానాడు రావడం టీడీపీ ధైర్యమా లేక రాజకీయంగా యుద్ధం ప్రకటించడం అంటారు? కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. ఉన్నటువంటి ఆలయ కట్టడాలను సనాతన ధర్మం అని చెప్పుకుంటే ఈ ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరిగింది. 3 సార్లు టీడీపీ గెలిచింది, 2 మాటలు వైకాపా గెలిచింది, 5 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు. రావడంతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా బలహీనపడింది? బలపడిందా బలహీనపడడానికి మనకు కంపారిజన్కు ఒక సార్ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంటే లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ అవుతారా? నా అభిప్రాయం ప్రకారంగా సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి, ప్రజల్లో ఒక ఉత్తేజం పెరగడానికి కానీ, మెంబర్షిప్ పెరగడానికి కానీ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దీనికి ఏమి పెద్ద గండికోట రహస్యం దీంట్లో ఏం లేవు. దీనికి గెలుపుకు రహస్యం కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్. 2029 ఎన్నికలకి ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ? సరే అండి, గడపలో టీడీపీ పార్టీ మహానాడు జరుగుతుంది. ఎలా స్పందిస్తాయి? ఏం చెప్తారు దీని నుంచి, మహానాడు గురించి? రామారావు గారు ఉన్నప్పుడు మహానాడు వేరు, ఈ మహానాడు వేరు. పేరు మార్చింటే బాగుండదేమో. మహానాడు బదులు మహాగోడు, మహానస, చుత్తినాడు, డబ్బానాడు అనే పేరు పెట్టింటే బాగుండదేమో అనిపిస్తుంది. కేంద్రంలో బీజేపీని 15 ఏళ్ళు చూశారు, రాష్ట్రంలో టీడీపీల అంతకుముందు 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటారు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే రాజకమల్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సరే అండి, గడపలో టీడీపీ పార్టీ మహానాడు జరుగుతుంది. ఎలా స్పందిస్తాయి? ఏం చెప్తారు దీని నుంచి, మహానాడు గురించి? గతంలో మీకు కూడా టీడీపీ పార్టీలో కొంత అనుబంధం ఉంది మీకు. అఫ్కోర్స్ రామారావు గారు ఉన్నప్పుడు మహానాడు వేరు, ఈ మహానాడు వేరు. యాక్చువల్గా ప్రస్తుత మహానాడుకు ఆ పేరు సూటబుల్ కాదు. పేరు మార్చింటే బాగుండదేమో. మహానాడు బదులు మహాగోడు, లేదా మహాబోరు, లేకుంటే మహానస, లేదనుకుంటే సుత్తినాడు, డబ్బానాడు అనే పేరు పెట్టింటే బాగుండదేమో అనిపిస్తుంది. మొత్తం సుత్తే కదా. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుత్తి. దానికి బహిరంగ సభ అదొక సుత్తి. కాబట్టి పాడింది పాడరా పాసిమల్ల దాసరి అన్నట్లు చెప్పిందే ఇదొక ఏమంటే ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కాబట్టి ఇది వెనక తప్పదు, ఇంకా ఇష్టం ఉన్నా లేకున్నా. కాబట్టి మహాబోరుది. సుత్తినాడు అంటే బాగుండేది. ఇక్కడ అతి ఎక్కువ కనిపించింది. ప్రతి పార్టీ వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పుట్టిందేమో మార్చి 29, కానీ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా మే 28న మహానాడు జరుపుతారు. మార్చి 29 కంటే మేము కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం డిసెంబర్ 28 మేము జరుపుకుంటాం. అంటే ప్రతి పార్టీ జరుపుకుంటుంది. కానీ ఇక్కడ ఏదో ప్రపంచంలో రాజకీయ పార్టీలే లేనట్టు, ఈ దేశంలో రాజకీయ పార్టీలే లేనట్టు, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలే లేనట్టు, వీళ్ళది ఒక్కటే ఉన్నట్టు, మొత్తం పార్టీ పెట్టినప్పటి నుండి వీళ్ళే గెలుస్తూ ఉన్నట్టు ఒక అతి ఎక్కువ ఉంది. కాబట్టి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా సరే మందులు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వచ్చేసి కొన్ని జబ్బులకు వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి,
కొన్ని దాంట్లో ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము, కొన్ని దాంట్లకు ఒక పూటనే, ఇట్లా డోస్ ఉంటుంది. డోసు మితిమీరితే ఏమవుతుంది? ప్రమాదం. అదేవిధంగా స్వీట్ కానీ, తిండి కానీ ఏదైనా సరే అతి ఎక్కువైతే ఎగుట వస్తుంది. కాబట్టి ఇక్కడ కడప మహానాడు అతి ఎక్కువ జరిగింది, ఎగుట వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రజలు వచ్చేసి ఇంత ఆడంబరము, ఇంత అట్టహాసము అవసరమా? ఒకవైపు కరోనా నేపథ్యం వస్తూ ఉంది, ఒకవైపు ఋతుపవనాలు వస్తున్నాయి. ఏమొచ్చేసి ఇంత ఆడంబరము, అట్టహాసము, డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు పెడుతూ చేతికి ఎముకే లేనట్లు ఇంత అవసరమా అని ప్రజల్లో వచ్చేసి వాళ్ళకు బాగానే ఉండొచ్చు, కానీ ప్రజల్లో న్యూట్రల్గా ఉండే ప్రజలు దీన్ని చర్చించుకుంటున్నారు. ఇది చాలా అనవసరము, దుబారా, ఇంత దుబారా అవసరమా? ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? దానికి తోడు అధికార దుర్వినియోగం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. టార్గెట్స్ షాపుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద వచ్చేసి వసూలు అంటారా? అంతే కదా. ఏనంటే వస్తుంది డబ్బు వచ్చేసి దాదాపు కొన్ని కోట్లు మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు పెట్టారు. పేరుకు కొంత పార్టీ కొంత పెడుతుంది, మిగతా అంతా వచ్చేసి వసూలు ఆమె. కాబట్టి అధికార దుర్వినియోగంతో వసూలు. సార్, గతంలో జరిగినటువంటి ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి మహానాడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే మహానాడికి మధ్య వేరియేషన్ చెప్తారు. అంటే ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు స్వచ్ఛందం, ఆడ 100% స్వచ్ఛందం. దాంట్లో ప్రతి కార్యకర్త వచ్చేసి నాది, నాయకుడు కానీ కార్యకర్త కానీ నాది అని ఫీల్ అయిపోయేవాడు. తెలుగుదేశం పార్టీ గురించి కానీ, తెలుగుదేశం పార్టీ గురించి ఏ కార్యక్రమం పెట్టినా. ఇప్పుడంతా ఒక 20%, 25% స్వచ్ఛందం ఉంటుంది, మిగతాది 25 to 80% ఆర్టిఫిషియల్, అంటే సమీకరణ. ఇప్పుడు వచ్చేసి ఈరోజు జనాలు తోలుతా అంటున్నారు, 5 లక్షల మంది అంటున్నారు. సరే, అది 1,00,000 అయినా కానీ 1,00,000 దాటితే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టే నేను చెప్పొచ్చు. కాబట్టి 1,00,000, ఒక పెద్ద సభ జరిగినప్పుడు 1,00,000 చెప్పొచ్చు, 5 లక్షలు చెప్పొచ్చు. దాంట్లో కూడా ఒక 20% స్వచ్ఛందంగా ఉంటుంది, మిగతా అంతా సమీకరణే. టార్గెట్స్ ఒక్కొక్క నియోజకవర్గం ఇన్ఛార్జికి, ఎమ్మెల్యేకి ఇంత, ఆ ఇన్ఛార్జ్ వచ్చే మండలానికి ఇంత, వాళ్ళ గ్రామాలకి ఇంత, వెహికల్స్ పంపడము, కొంత వీళ్ళు ఖర్చు పెట్టుకోవడము, నా ఎమ్మెల్యేస్ కొంత వాళ్ళు ఖర్చు పెట్టుకోవడము, డాక్టర్ మహిళలు, అంతా ఆర్టిఫిషియల్. ఇది అవసరమా? ఈ ఎలక్ట్రానిక్ యుగంలో టీవీ దగ్గర కూర్చొని నువ్వు చెప్పింది 6 శాసనాలు అన్నీ దగ్గరుండి వినొచ్చు, ఇక్కడ నుండి అక్కడ తీసుకోవాల్సిన ఇది అనవసరము. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో అనవసరం అంత ఖర్చు పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి, కొద్దికు కరోనా నేపథ్యము, వర్షం నేపథ్యము, ఇది వచ్చేసి అనవసరం అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క అధికార దుర్వినియోగంతో టీడీపీ అనేది తెలుగుదేశం పార్టీ, కానీ ఇప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ అనే బదులు టీడీపీ అంటే తెలుగు దోపిడీ పార్టీ. దోపిడీ అది తెలుగుదేశం పార్టీ. తర్వాత ఎన్టీఆర్ ఆశయాలకు, ఆదర్శాలకు చాలా దూరం పోయింది ఈ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు స్థాపించారు? తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఆయన రాజకీయ పార్టీని స్థాపించాడు. పార్టీకి పేరు కూడా ఏం పెట్టాడు? తెలుగుదేశం అని పెట్టాడు. చాలామంది అప్పుడు వచ్చేసి ఇదేంటి తెలుగుదేశము, రేపు మైనారిటీలు, ముస్లింలు వాళ్ళు ఓట్లు వేస్తారు లేను భయపడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆయన వచ్చేసి తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం పార్టీ పెడుతున్నాడు కాబట్టి తెలుగుదేశం అని పేరు కూడా పెట్టాడు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది? ఎన్టీ రామారావు గారు పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్లకు ఏపీపీఎస్సీలో వెయిటేజ్ మార్కులు ఇచ్చాడు. ప్రస్తుతము పాఠశాల విద్యలో తెలుగు మీడియం లేదు, 1 నుండి 10 వరకు తెలుగు మాధ్యమం లేదు. ఇంకా తెలుగు మాధ్యమం ఇది వచ్చేసి ఒక చారిత్రక తప్పిదం. జగన్మోహన్ రెడ్డి పాలనలో జీవో 85 ఇచ్చాడు పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ. ఇదే చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే ఈ జీవో 85 రద్దు చేస్తాం, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునఃప్రవేశపెడతామని చెప్పారు. కానీ సంవత్సరం అయింది. తెలుగుని మేము కాపాడుతామని చెప్పి గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అలా కుమారుడు కూడా చెప్పారు లోకేష్ గారు. అవును. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారు? పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకపోతే, ఇంకా తెలుగు భాష లేకపోతే తెలుగు జాతి ఏముంటుంది? ఇంకా తెలుగు జాతి విశ్వవిఖ్యాతి అంట. నీకు మొత్తం వచ్చేసి అస్తిత్వమే కోల్పోతుంది. ఒక జనరేషన్ అయిపోతే పిల్లలకు వచ్చేసి తెలుగు భాష రాయడము, చదవడము, మాట్లాడడం రాకపోతే నీవు తెలుగు జాతి అస్తిత్వమే కోల్పోతుంది, ఉనికే కోల్పోతుంది. కాబట్టి ఎన్టీ రామారావు పార్టీకి పెట్టింది ఎందుకు? ఈరోజు జరిగేది ఏంది? కాబట్టి పూర్తిగా వచ్చేసి రివర్స్ జరుగుతూ ఉంది. దట్ ఈస్ నంబర్ 1.
రెండవది వైద్య విద్య. రామారావు గారి క్యాసెట్ కూడా ఉంది. డొనేషన్ కట్టి క్యాపిటేషన్ ఫీజు కట్టి ఒక విద్యార్థి ఎంబీబీఎస్ చదివి అతను రేపు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఏమిటి, పేషెంటే గల్లంతుగాడా అని వైద్య విద్యలో క్యాపిటేషన్ విద్యలో వచ్చి క్యాపిటేషన్ ఫీజును ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మెడికల్ కళాశాలన్నీ ప్రైవేట్ పరం చేయబోతున్నాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ 24-25 ఆర్థిక విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తే ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం పెట్టుకొని మాకు వద్దని చెప్పేసి లేఖ రాసింది ప్రభుత్వం. అంటే ముందస్తు ప్రణాళిక లేక ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారో దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ఆర్థికంగా చేయలేం కనుక పీపీపీ మోడల్ వెళ్తామని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆల్రెడీ ప్రారంభానికి రెడీగా ఉన్నాయి ఇవి. కొత్త కాలేజీల కంటే ఇంకా ఇప్పుడు మొత్తము 17 కాలేజీల్లో 5 కాలేజీలు, ఇప్పుడు 10 కాలేజీల పరిస్థితి పులివెందుల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, పెనుగొండ, పార్వతీపురం, నర్సీపట్నం, బాపట్ల, ఈ విధంగా వచ్చేసి మొత్తం 10 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. నేను మొన్ననే ఇన్స్పెక్ట్ చేశాను పులివెందుల మెడికల్ కాలేజీ. ఆడ హాస్టల్ పూర్తి అయిపోయింది, ఆసుపత్రి పూర్తి అయిపోయింది, నర్సింగ్ కాలేజీ పూర్తి అయిపోయింది, మెడికల్ కాలేజీకి సంబంధించి కొంచెం వరకు ఉంది, కొంత పూర్తి అయిపోయింది, కొంచెం ఉంది. కానీ నర్సింగ్ కాలేజీ రెడీగా ఉంది, ఖాళీగా ఉంది. 50 ఎంబీబీఎస్ సీట్లకు నర్సింగ్ కాలేజీ అకామిడేషన్ రెడీగా ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వము వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయబోతా ఉంది. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయబోతా ఉంది. ప్రతిభకు పాడేకర్తా ఉంది, చంద్రబాబు ప్రభుత్వం. రామారావు ఆశించింది అది కాదు. ఇక మూడవది సాగునీటి ప్రాజెక్ట్. తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా ఇవన్నీ రామారావు గారి మానస పుత్రికలు. కానీ రామారావు గారు ఎక్కువ రోజులు లేరు కాబట్టి దాని మీద ఆయన రూపకల్పన చేశాడు కానీ తర్వాత చేయలేకపోయాడు. టీడీపీ చంద్రబాబు వచ్చిన తర్వాత టోటల్గా నెగ్లెక్ట్. అవన్నీ సింహభాగం పూర్తయింది కాంగ్రెస్ హయాంలో. జగను నెగ్లెక్ట్ చేశాడు, చంద్రబాబు నెగ్లెక్ట్ చేశాడు. ఈసారి ఏదో కొంచెం హంద్రీనీవాకు అంతంతో ఈ బడ్జెట్లో పెట్టినాడు. కానీ తెలుగంగ, గాలేరు నగిరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సన్నమయ్యాయి. కాబట్టి రామారావు గారి ఆశయాలకు, ఆదర్శాలకు చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయకత్వంలో బహుదూరం పోయింది. కాబట్టి ఆ పార్టీకి ఈ పార్టీకి పోలికే లేదు. సార్, టీడీపీ పార్టీ నిర్వహించే మహానాడు కడపలో పెట్టడానికి ప్రత్యేకమైన ఏమిటంటారు? అంటే ఒకటి మహానాడు నేను చెప్పినట్లు మే 28 ఎన్టీఆర్ జయంతిని దృష్టిలో పెట్టుకొని చేసేవారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఎక్కువసార్లు చేశారు. కొన్నిసార్లు కరోనా కారణంగా కొన్నిసార్లు వచ్చేసి చేయలేదు. కొన్ని సందర్భాలు విశాఖ, విజయవాడ, తిరుపతి ఇక్కడ కూడా చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు పోయింది కాబట్టి అంటే ఈ రాష్ట్ర ఇప్పటికీ ఆ తెలుగుదేశం కొంత ఉందనుకోండి. కానీ మెయిన్గా వచ్చేసి విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇట్లా పెట్టేవాళ్ళు. తిరుపతి కూడా పెట్టారు. ఈసారి కడప కూడా సిటీ అయింది. తర్వాత ఇక్కడ కూడా కడప జిల్లాలో 7 ఎమ్మెల్యే సీట్లకు 5 గెలిచారు. తర్వాత స్థలం ఒకటి మంచి స్థలం దొరికింది. స్థలం వరకు వచ్చేసి కన్వీనియంట్ స్థలం వచ్చేదానికి, ఆడ పార్కింగ్ అన్నిటికీ. తర్వాత ఇక్కడ ఉండే స్థానిక నాయకులు కూడా ముందుకు వచ్చారు. కొద్ది కోటీశ్వర్లందరినీ ముందుకు డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. స్థలము ఉంది. కొంత 7 సీట్లకు 5 వచ్చాయి కాబట్టి కొంత ఉత్సాహభరితం వాతావరణం. ఎక్కడో చాట పెట్టాలి కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. కడప సిటీ కాబట్టి ఈసారి దీన్ని ఎన్నుకోవడం జరిగింది. బహుశా నెక్స్ట్ టైం ఇంకో అనంతపురమో, నెక్స్ట్ టైం కర్నూలు ఇట్లా బహుశా పెట్టచ్చు. కాబట్టి ఆ నేపథ్యము ఇంకా మీరు చెప్పినట్లు అంతో ఇంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లావాడు కాబట్టి అది కూడా కొంత దృష్టిలో పెట్టుకొని పెట్టిండొచ్చు. కానీ కడపలో ఒకవైపేమో కడపలో మహానాడు, కానీ కడప పరిస్థితి చూస్తే మహా దీనావస్థలో ఉంది. అంటే ఈ ఏడాది కాలం చూస్తే కడపకు ఏమైనా కేటాయించిన నిధులు కానీ చేసేటువంటి డెవలప్మెంట్ ఏమైనా ఉందా? అదే చెప్తాను. ఈ యొక్క ఏడాది కాలంలో ఒకటి అంతకుముందు కూడా 2014-19 ఫస్ట్ టైం అయింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోయి నవి ఆంధ్రప్రదేశ్కో గతంలో 5 సంవత్సరాలు పాలించాడు. ఇప్పుడు 6వ సంవత్సరం. అది ఇది అన్ని తీసుకున్నా కానీ కడపకు అనేక విధాలుగా మోసము, ద్రోహము, అన్యాయము చేయడం జరిగింది. ఒకటి స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 13వ షెడ్యూల్ కింద కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో
ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలని స్పష్టంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంను రాష్ట్ర ప్రభుత్వము ఒప్పించి దాన్ని గతంలో సాధించలేకపోయారు. ఈ సంవత్సరంలో పెట్టలేదు. ఇప్పుడు ఏదో నిన్న అనౌన్స్ చేశాడు. ఒక చిన్న, అది కూడా చిన్నది, సాంఘ్యానికి వచ్చేసి ఒక దీని పరిశ్రమ అనే వదిలి కుటీర పరిశ్రమ అనొచ్చు. దాన్ని వచ్చేసి ఒక 3,000 మందికి అని అన్నాడు. ఫస్ట్ పేజీలో 1,500 మందికి, రెండో పేజీలో 10,000 ఒక 10 రోజులు చేస్తామని చెప్పాడు. చూడాలి అది కూడా ఏ మేరకు. ఇక రెండవది, విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కడప, రాయలసీమ, ఉత్తరాంధ్రకి ఇవ్వాలి. అది ఇవ్వలేదు. మూడవది, 2008-9లో కాంగ్రెస్ హయాంలో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని శాంక్షన్ చేసి కడప నుండి పెళ్లిమరి వరకు దాన్ని పూర్తి చేయడం జరిగింది. కానీ 50% మ్యాచింగ్ గ్రాంట్. రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. కాబట్టి ఆ పనులు వచ్చేసి నిలిచిపోయినాయి, అయిపోయినాయి. నాలుగవది, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట నేషనల్ హైవే శాంక్షన్ అయిపోయి 2 ఏళ్ళు అయింది. నేషనల్ హైవే కానీ అక్కడక్కడ వచ్చేసి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక కొంత రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకతో 2 సంవత్సరాలుగా వచ్చేసి పనులే మొదలు కాలే. నెక్స్ట్ నేను చెప్పినట్లు పులిందల మెడికల్ కాలేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 50 MBBS సీట్లు వచ్చేసి కేటాయిస్తే మాకు వద్దని చెప్పేసి లేఖ రాయడం అనేది ఇంతకంటే ప్రగతి నిరోధకమైనటువంటి చర్య ఒకటి ఉండదు. మెడకాయ మీద తలకాయ ఉండే ఏ ప్రభుత్వం చేయరు, ఏ రాష్ట్ర ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి చేయదు. సీట్లు కావాలని కోరుకుంటారు. తర్వాత వచ్చేసి కాశీనాయన మండలం, కాశీనాయన క్షేత్రం. కాశీనాయనకు రాష్ట్రంలోనే కాకుండా ప్రత్యేకించి కడప జిల్లాలో మరీ ఆయనకు ఎక్కువ ప్రాముఖ్యత. రాష్ట్రంలోనే, దేశంలోనే ఆయన ఒక అవధూతగా చూస్తారు. ఏ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి, సిద్ధి సాయిబాబాను చూసినట్లు కాశిరెడ్డి నాయన ఒక అవధూత. ఆయన నిర్యాణం చెందింది బద్వేలు నియోజకవర్గంలో కాశీనాయన మండలంలో జ్యోతి క్షేత్రంలో. అక్కడ ఉన్నటువంటి ఆలయ కట్టడాలను సనాతన ధర్మం అని చెప్పుకుంటే ఈ ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరిగింది. కాబట్టి భక్తులు కట్టుకుందా అంటాను. ఇది ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చినాక 3 నెలల కిందట ఫారెస్ట్ ఉందని చెప్పేసి తర్వాత వచ్చేసి MSME సెంటర్ కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతో MSME టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వము దీన్ని అమరావతికి షిఫ్ట్ చేసింది. జీవో కూడా ఇచ్చింది. కానీ ప్రజా ప్రతిఘటన ఎక్కువైపోయి తట్టుకోలేక తాత్కాలికంగా మళ్ళీ ఇక్కడనే ఉంటుంది వేయమని చెప్పేసి చెప్పారు. అది ఎప్పుడైనా పోయే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దాన్ని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం షిఫ్ట్ చేయడం అనేది. దాని తర్వాత ప్రాజెక్టులు నేను ముందే చెప్పినట్లు తెలుగు గంగ, గాలేరు, పక్కనే అన్నమయ్య కొట్టుకుపోయి 3 ఏళ్ళు అయిపోయింది. ఈయన పోలవరము, బనకచెర్ల గురించి మాట్లాడతాడు. 80,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు. ఈడ 4-5 కోట్లు ఇచ్చడానికి దిక్కులేదు. అన్నమయ్య ప్రాజెక్టు పక్కనే, దానికి దిక్కులేదు. కానీ బనకచెర్ల, పోలవరం గురించి మాట్లాడతాడు. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తానట్లు వీళ్ళ మాటలు. దాని తర్వాత మంత్రి పదవి, ఇది ఇంపార్టెంట్. ఆయన క్యాబినెట్లో 25 మంది, చీఫ్ మినిస్టర్ కలిసి 25 మంది. మనకు ఎన్ని జిల్లాలు? 26 జిల్లాలు, 25 మంది మంత్రులు. ఇంకొకరిని తీసుకున్నాను కూడా అవకాశం ఉంది. గతంలో వైకాపా హయాంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం. పులిందల నుండి ముఖ్యమంత్రి, కడప నుండి ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు క్యాబినెట్లో కడప జిల్లాకు మంత్రి పదవే లేదు. పోనీ ఏం తక్కువ, ఏదో 5-10 ఇచ్చారు కాబట్టి ఇంకా ఉందనుకుంటూ. మొత్తం 25 ఉండేది 26 జిల్లాలు, 25 మంది మంత్రులు. నువ్వు కడపకు వచ్చేసి ఒక మంత్రి పదవి లేదు అంటే ఈ ఎమ్మెల్యేలు వచ్చేసి అర్హత లేని వల్ల మనము ఏ విధంగా చూసినా 6 సార్లు గెలిచినటువంటి రాజకీయ కురువృద్ధుడు వరదరాజరెడ్డి ఉన్నాడు, ఆయన అర్హుడు కాదా? ఒక మహిళ అనుకుంటే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, ఆవిడ అర్హురాలు కాదా? ఒక యువకుడు అనుకుంటే కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి, ఆయన అర్హుడు కాదా? లేదా ఒక బీసీ అనుకుంటే మైదుకూరు సుధాకర్ యాదవ్, ఆయన అర్హుడు కాదా? లేదు కూటమి భాగస్వామ్యంలో ఉంటే ఆరితేరిన రాజకీయ నాయకుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ ఆదినారాయణ రెడ్డి, అతను అర్హుడు కాదా? ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు కొత్త ఆడుతున్నారు. ఏమంటే ఇది ఏనాకైనా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆశతో చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మనసులో ఉంది పదవి వస్తుందని. రెండవది నామినేటెడ్ పోస్ట్ 3 దఫాలుగా వేస్తారు.
నేను చిన్న డైరెక్టర్ పోస్టుగా చెప్పేది, చైర్మన్ పోస్టులో 100కి పైగా వేశాడు. కడప నుండి ఒక్కరికి కానీ ఇవ్వలే. 100 పైగా వేస్తే ఒక్క చైర్మన్ పోస్టు కడప జిల్లాలో ఎవరికి ఇవ్వలేదు. బద్వేలో రితీష్ రెడ్డి కానీ, కడపలో అమీర్ బాషా కానీ, లేకుంటే హరిప్రసాద్ కానీ, గోవర్ధన్ రెడ్డి కానీ, లక్ష్మీరెడ్డి కానీ, లేదా పొద్దుటూరులో లింగారెడ్డి కానీ, ప్రవీణ్ కానీ, ముక్తియార్ కానీ, లేదా వచ్చేసి ఇక్కడ బీటెక్ రవి కానీ, తూగుట్ల మధుసూదన్ రెడ్డి, లేదా జమ్మలమడుగు వచ్చేసి మన కంటెస్ట్ చేసిన ఎంపీకి భూపేష్ రెడ్డి కానీ, వీళ్ళకి అర్హులు కాదా? కనీసం చైర్మన్ పోస్టుకు అర్హులు కాదా వీళ్ళు? అదేవిధంగా టీటీడీనే బోయింగ్ జంబో వివిధ రాష్ట్రాలు కూడా వేశారు. పక్కన వచ్చేసి రాయలసీమలో ఉండేది, తిరుమల పక్కన ఉండే కడప జిల్లా నుండి టీటీడీ బోర్డు మెంబర్స్ అంతమందిలో ఉన్నప్పుడు ఒక మెంబర్ వేస్తానికి లేదా? కాబట్టి ఆ విధంగా కడప జిల్లాకు మంత్రివర్గంలో అన్యాయం జరిగింది, నామినేటెడ్ పోస్టులో అన్యాయం జరిగింది, టీటీడీలో అన్యాయం జరిగింది. కానీ ఏ కోణంలో చూసినా ఇన్ని అన్యాయాలు కొండబిడ్డి శాంతాల్లో 11 నెలల్లోనే జరిగినాయి కడప జిల్లాకు. సార్, ఇప్పుడు కడపలో మహానాడు రావడం టీడీపీ ధైర్యమా లేక రాజకీయంగా యుద్ధం ప్రకటించడం అంటారు? ఇప్పుడు ఈ 11 నెలల పాలన చూస్తే దొందే. గతంలో జగన్ ప్రభుత్వ పాలన, ఇప్పుడు ఈ పాలన చూస్తే దొందే. ఇద్దరు రాహుకేతువులు, ఒకరేవో రాహువు, ఒకరు కేతువు. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఈయన అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద ఉంటే, చంద్రబాబు పాలనలో కనకన మండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తారేది. ఇక్కడ నిజంగా ఆయనకు మహానాడు కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ కొన్ని ఉండొచ్చు, కానీ ఎక్కువ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి. ఒక పరీక్షా పత్రంలో అన్ని బిట్స్ ఇస్తే గన ప్లస్ మార్కు మైనస్ మార్కులు ఉంటాయి. ప్లస్కు ప్లస్ వేసి మైనస్కు మైనస్ వేస్తే తప్పుకు మైనస్ మార్కులు ఎక్కువ వస్తాయి. ఈ పార్టీకి, టీడీపీ కూటమి పార్టీకి ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ వేస్తే మైనస్లు ఎక్కువ. కాబట్టి ఇది పాసు కాదు, ఫెయిల్లోనే ఘోరమైన ఫెయిల్. దాంట్లో మనం ప్రధానంగా తీసుకుంటే అప్పులు. గతంలో వైకాపా ప్రభుత్వము శక్తికి మించి అప్పులు చేసింది, ఆర్థిక క్రమశిక్షణ లేక అని డే ఇన్ అండ్ డే అవుట్ విమర్శించిన వాళ్ళమే అందరము, ఇంక్లూడింగ్ టీడీపీ. ఇప్పుడు పరిస్థితి కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది. 2024-25లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ సంవత్సరం 2025-26లో 1,50,000 కోట్ల అప్పు చేస్తారని ఘనంగా ప్రకటించింది. కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది, అప్పుల విషయం. రెండవది, గతంలో వైకాపా ప్రభుత్వం బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, వీరబాధుడు అని చెప్పేసి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడేమి, కేవలం ఒక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే వేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచారు. పెట్రోలు డీజిల్ రేటు తగ్గిస్తామని చెప్పారు. పక్కన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా వాటితో సమానం చేస్తామని ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. కాబట్టి అవి పెరుగుతూనే ఉన్నాయి. ఇక మూడవది తీసుకుంటే సూపర్ సిక్స్ ఒక విధంగా ఈ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే సూపర్ సిక్స్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సూపర్ 6 హామీలు నమ్మారు ప్రజలు. కానీ దీంట్లో సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 6 శాసనాలంట. ఆడేమో సూపర్ 6 తర్వాత వచ్చింది, ఇప్పుడు 6 శాసనాలంట. నీకు సూపర్ 6కే గతి లేదు. మళ్ళీ సూపర్ 6లో ఉండేటే మళ్ళీ దీంట్లో ఉండేది. దానికి దీనికి కొత్త లేదు. ఇప్పుడు దీంట్లో పెట్టింది ఏమి, ఒకటి కార్యకర్త అధినేత అన్నాడు. దీంట్లో ఈ యొక్క శాసనాల్లో 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత. ఇది ఎలా ఉందంటే, ఒదిక్కేమో మహానాడులో జరుగుతూ ఉంది, 6 యొక్క శాసనాల్లో అది. కానీ అదే సమయంలో కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఒక సెల్ టవర్ ఎక్కింది ఒక టీడీపీ మహిళా కార్యకర్త. ఆ మహిళా కార్యకర్త పేరు చిప్పగిరి మీనాక్షి. ఆవిడ నినాదం ఏమి, నిరసన ఏమి, టీడీపీ వచ్చేసి కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని ఒక మహిళా కార్యకర్త సెల్ టవర్ ఎక్కింది. అది ఎన్టీఆర్ గారు పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మహానాడు జరిగే సందర్భంలో
వీళ్ళు వచ్చేసి కార్యకర్త అధినేత స్త్రీ శక్తి అని చెప్పుకుంటున్నారు. ఈ ఆరు శాసనాల్లో ఒకటి కార్యకర్త అధినేత, ఈవిడ కార్యకర్త చెప్పగిరి మీనాక్షి. తర్వాత స్త్రీ శక్తి ఈవిడ మహిళ. తర్వాత వచ్చేసి నాకు తెలిసి దళిత మహిళ. కాబట్టి ఇది ఒకటి విడ్డూరమైనటువంటిది. ఇక రెండవది యువగలం. అక్కడేమో నిరుద్యోగ భృతి, సూపర్ 6లో నిరుద్యోగ భృతి, ఇక్కడేమో 6 శాసనాల్లో యువగలం. నీకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పావు, 3 పైసలు ఇవ్వలే. 25-26లో బడ్జెట్లో పెట్టలే. నిన్న మహానాడులో అనౌన్స్ చేయలేదు నిరుద్యోగ భృతి గురించి. ఇంకా ఇది ఏమి యువగలం అంట? నువ్వు సూపర్ 6 ప్రకారంగా తీసుకున్నా, శాసనాల ప్రకారంగా తీసుకున్నా, యువగలంకి అర్థమేముంది అంటున్నాను. ఇది రెండవది. మూడవది సామాజిక న్యాయం. సామాజిక న్యాయం కింద మీ సూపర్ 6లో ఏం చెప్పారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ చెప్పారు. సంవత్సరమైంది, ఇంప్లిమెంట్ చేయలే. ఈ బడ్జెట్ 25-26 బడ్జెట్లో పెట్టలే, నిన్న అనౌన్స్ చేయలే. కాబట్టి మీ సామాజిక న్యాయం సూపర్ 6లో పెట్టిన దానికి గాను శాసనాలకు కానీ దేనికి సంబంధం లేదు. ఆడ ఫెయిల్యూర్. దాని తర్వాత స్త్రీ శక్తి. నేను ముందే చెప్పినట్లు నిన్న వచ్చేసి ఒక మహిళ, దానికి తోడు ఆడబిడ్డ నిధి. మనం జనరల్గా తల్లిదండ్రులు వచ్చేసి ఆడబిడ్డకు ప్రామిస్ చేసిన దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. మగవాళ్ళకన్నా సరే అవనికి నచ్చజెప్పి కన్విన్స్ చేసి ఆడబిడ్డకు చేస్తారు. నువ్వేం చెప్పినావు? 19 నుండి 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. 2026 బడ్జెట్లో పెట్టలేదు, నిన్న అనౌన్స్ చేయలేదు. కాబట్టి సూపర్ 6లో స్త్రీ శక్తికి ఇక్కడికి ఫెయిల్ అయిపోయాయి. దాని తర్వాత అన్నదాత సుఖీభవ. సూపర్ 6లో అన్నదాత సుఖీభవ, ఈడ అన్నదాతకు అన్నదాత అన్నావు, ఆడ అన్నదాత సుఖీభవ అన్నావు. తేడా అంతే. సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. ఒక సంవత్సరానికి ఎగ్గొట్టావు. రెండవ సంవత్సరానికి ఏదో వేస్తా అంటున్నావు, అది ఎంతవరకు వేస్తావో చెప్పేదానికి లేదు. ఒక సంవత్సరమే ఎగ్గొట్టేసినావు. ఆ విధంగా వచ్చేసి అన్నదాతకు అన్నం పెట్టి అన్నదాతకు నమ్మించి మోసగించినావు అప్పుడు ఇప్పుడు. దాని తర్వాత ఇంకా నేను చెప్పినట్టు తెలుగు తేజం విశ్వఖ్యాతి అంట. విశ్వఖ్యాతి దేవుడెరుగు. ముందు తెలుగు జాతి అస్తిత్వం ఉంటుందా లేదా అని భయమేస్తుంది. తెలుగు భాష లేనప్పుడు మన బిడ్డలకు వచ్చేసి వాడు తెలుగులో రాయలేనప్పుడు, తెలుగులో చదవలేనప్పుడు, నీకు ఇంకా పల్లె వెలుగు అని చెప్పేసి బస్సు మీద రాస్తే వాడు చదవలేనప్పుడు వచ్చేసి ఇంకా ఏం ఉపయోగం వచ్చేసి. కాబట్టి తెలుగు జాతి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉంది. విశ్వవిఖ్యాతి దేవుడెరుగు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది తెలుగుదేశం అని ఆ పేరు మార్చుకొని నిన్న మహానాడులో ఇంగ్లీష్ దేశం అని పేరు మార్చి మహానాడులో తీర్మానం చేసింటే, రాజకీయ తీర్మానం కరెక్ట్గా సూటబుల్గా ఉండేది. మా పార్టీ పేరు మారుస్తున్నాము, అది ఎన్టీ రామారావుతోనే అయిపోయింది తెలుగుదేశం, కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ దేశము అది అని పేరు మార్చింటే కనుక అప్రోప్రియేట్గా ఉండేది. ఇప్పుడు వైఎస్ఆర్ గారి కోటలో చంద్రబాబు నాయుడు సేన అడుగు పెట్టడానికి నందమూరి వారసత్వానికి తిరిగి ఉన్న గౌరవం వస్తుందంటారు? ఒకటి జనరల్గా మీరు చెప్పింది ఆ వాతావరణం ఉంది, కానీ కడప అంటే ఏదో వైఎస్ కుటుంబం అని బయట జనరల్ చెప్తూ చెప్తారు, కానీ మనం గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ పరిస్థితి కాదు. కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట కాదు, చిత్తూరు జిల్లా టీడీపీకి చంద్రబాబుకు కంచుకోట కాదు. చాలా సందర్భాల్లో ఇక్కడ 1983లో, 1985లో, 1994లో, 1999లో, 2024లో 5 సార్లు ఇక్కడ టీడీపీకి కడప జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఈరోజు కాదు, రాజశేఖర్ అప్పుడు 83, 85, 94, 99, 94లో 11కు 7 సీట్లు వచ్చినాయి, 99లో 11కు 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు 7 సీట్లే కాబట్టి 7కు 5 వచ్చినాయి. 83లో 11కు 6 వచ్చినాయి, కాంగ్రెస్కు 3, 2 ఇండిపెండెంట్లు. 85లో 11కు 9 వచ్చినాయి. కాబట్టి ఇదేమి వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు కడప జిల్లా. అదేవిధంగా చిత్తూరు జిల్లా ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో చాలా తక్కువ సందర్భాల్లో టీడీపీకి మైనారిటీ, ఎప్పుడు వచ్చేసి టీడీపీకి మైనారిటీనే. కాబట్టి కాకపోతే ఏమంటే పులివెందుల వరకు చెప్పచ్చు, పులివెందుల వరకు వైఎస్ కుటుంబానికి ఇంతవరకు టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు ఆ కుటుంబమే గెలిచింది. 7 సార్లు కాంగ్రెస్ తరఫున, 3 సార్లు
వైఎస్ఆర్ వైకాపా తరపున. అదేవిధంగా కుప్పం వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు టీడీపీనే వచ్చింది. 2 సార్లు రంగయ్య నాయుడు అని ఆయన, 8 సార్లు చంద్రబాబు నాయుడు. కాబట్టి కుప్పం వరకు పులింద్ర వరకు చెప్పొచ్చు, కానీ జిల్లా వరకు కానీ లేదా వచ్చేసి కడప టౌన్ అయితే, కడప నగరం అయితే మొత్తం 10 సార్లలో 5 మాటలు కాంగ్రెస్ గెలిచింది, 3 సార్లు టీడీపీ గెలిచింది, 2 మాటలు వైకాపా గెలిచింది, 5 సార్లు కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి ఏమాత్రం కంచుకోట కాదు. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి, చంద్రగిరి అయితే కన్నా చంద్రబాబు ఓడిపోయినాడు. యాక్చువల్గా మనం కంపేర్ చేయాల్సిన చంద్రగిరి కంపేర్ చేయాలి. యాక్చువల్గా చంద్రగిరిలో ఓడిపోయినాడు, కుప్పానికి పోయినాడు. కాబట్టి ఇక్కడ ఏం కంచుకోటలు ఏం కాదు, ఎవరి కంచుకోటలు కాదు. మహానాడు కడపలో పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కుటుంబానికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఆ ప్రభావం ఏమైనా తగ్గే పరిస్థితి అంటారు? నేను ముందే చెప్పాను, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఏమి స్వీప్ చేసింది ఏం లేదు ఆ కుటుంబానికి కానీ. కాబట్టి ఆ 2 పార్టీలు ఏమి, కాంగ్రెస్ వచ్చేసి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ జిల్లాలో కూడా ఎక్కువసార్లు కాంగ్రెస్కి వచ్చేసి ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి ఏమి ఆ 2 పార్టీలే కాదు, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ 2 పార్టీలను చూశారు. దాని పరిపాలన, దీని పరిపాలన. చంద్రబాబు 2014-19 చూశారు, ఇప్పుడు 19-24 జగన్ చూశారు, కాబట్టి ఇప్పుడు చూశారు. కాబట్టి కడప జిల్లాలో సింహభాగం అభివృద్ధి అంతా అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. సింహభాగం ఇద్దరు మొత్తం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కలుపుకున్నా కానీ సింహభాగం అభివృద్ధి అంతా నేను పులిందలో తీసుకున్నా కాంగ్రెస్ హయాంలోనే, కడప జిల్లాలో తీసుకున్నా కాంగ్రెస్ హయాంలోనే. కడప రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, లేకుంటే ఇక్కడ IIIT కానీ, JNTU కానీ, తర్వాత విమానాశ్రయం కానీ, తర్వాత వచ్చేసి ఏ రోడ్లు కానీ ఏవి చూసుకున్నా కానీ కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. కాబట్టి ఇలా ఏదో కొంచెం 75% జరిగింటే వీళ్ళిద్దరు కలిసి 25% చెప్పచ్చు. కాబట్టి రాబో రోజుల్లో డెఫినెట్గా ఈ 2 పార్టీలను కాదని కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసి ఆ పరిస్థితి అనిపించదు, కానీ రాజకీయాల్లో ఉత్థాన పతనాలు చాలా సర్వసాధారణం. అలా ఎగిసి పడతా ఉంటుంది, అలా పైకి లేస్తుంది, పడుతుంది, మళ్ళీ లేచు. కాంగ్రెస్ కూడా సముద్రపు కెరటం లాంటిది, పడతానే మళ్ళీ లేస్తుంది. కాబట్టి 1994, 2004 మధ్య 10 ఏళ్ళ పాటు అధికారం లేము. మళ్ళీ 2004లో అధికారంకి వచ్చి 2014 వరకు ఉన్నాం, 10 ఏళ్ళు ఉన్నాం కదా. అలా ఇప్పుడు ఒక 15 ఏళ్ళు అధికారం లేకపోవచ్చు, మళ్ళీ వస్తాం కేంద్రంలో, రాష్ట్రంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జీవనదిలో కూడా గంగానది లాంటి జీవనదులు కూడా అప్పుడప్పుడు కొంచెం నీళ్ళు తగ్గచ్చు, కానీ జీవనది. ఇవన్నీ మురికి కాలువలు వచ్చేసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. వేమన పద్యం ఉంది, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుం రోగునట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ. అంటే ప్రాంతీయ పార్టీలు మురికి కాలువలు అంటారు. ఒక పద్యం, వేమన పద్యం వచ్చేసి, గంగ పారుచుండు కదలని గతితోడ, మురికి పారుచుండు మోతతోడ, సజ్జనుడు ఓడ్చినట్లు అధముడు ఓర్వగలేడు విశ్వదాభిరామని వేమన పద్యమే ఉంది. ఏమని? గంగ పారుచుండు కదలని గతితోడ, ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మురికి పారుచుండు మోతతోడ, డ్రైనేజ్ కాలువ మోత శబ్దం వస్తా ప్రవహిస్తూ ఉంటుంది. సజ్జనుడు ఓర్చినట్లు అధముడు ఓర్వగలేడు విశ్వదాభిరామ వినరవేమ. కాబట్టి ఆ పద్యం కాంగ్రెస్ వచ్చేసి గంగానది లాంటిది, ఇవి అట్లాంటివి. కాబట్టి అది నేను చెప్పడం కాదు, వేమనే చెప్పాడు ఆ పోలికది. అదేవిధంగా కంచు కనకం, బంగారు వచ్చేసి శబ్దం రాదు, కంచు వచ్చేసి చెవులు మూసుకుంటే శబ్దం వస్తూ ఉంటుంది. మనం అందుకే స్కూల్లో కూడా గంట కలుద్దాం. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు తేడా అట్టాడిది. సరే, ఇప్పుడు మహానాడు కడపలో జరగడం వల్ల భవిష్యత్తులో ఏమన్నా రాజకీయ సమీకరణ మారే పరిస్థితి అంటారా? ఆ ప్రభావం ఉంటుంది. దీని ప్రభావం కొద్ది రోజులు ఉంటుంది, కానీ ఎల్లకాలము ఉండదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్, జిల్లాల పునర్వ్యవస్థీకరణప్పుడు ఒక పెద్ద అలజడి జరిగింది. ఇక్కడ అన్నమయ్య జిల్లా పేరు పెట్టారు. అన్నమయ్య ఉండేదేమో రాజంపేట, కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ రాయచోటి పెట్టారు. అప్పుడు పెద్ద అజిటేషన్. రాజంపేట నియోజకవర్గము పేరు అన్నమయ్య జిల్లా పెట్టి అన్నమయ్య రాజంపేట అయ్యి, ఇక్కడ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రాజంపేట డివిజనల్ హెడ్ క్వార్టర్స్, దీనిపై రాయచోటి హెడ్ క్వార్టర్స్ పెట్టారు అని చెప్పి పెద్ద అజిటేషన్ వచ్చి ప్రజలంతా ఏమనుకున్నారంటే ఈసారి
వైకాపా పార్టీ ఖచ్చితంగా ఓడిపోయే నియోజకవర్గం రాజంపేట, వైకాపా ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం రాయచోటి. ఇదే ప్రజలు అనుకున్నారు. ఖచ్చితంగా ఓడిపోయేది రాజంపేట అని, ఖచ్చితంగా గెలిచేది రాయచోటి అని. కానీ ఏమైంది? రివర్స్ అయింది. రాజంపేట ఏమో వైకాపా గెలుస్తుంది, రాయచోటేమో వైకాపా ఓడిపోతుంది. కాబట్టి ఇవన్నీ నాళ్ళు వచ్చేసి ఈ యొక్క కొత్తపల్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మోజు కొన్నాళ్ళు ఉంటాంలా ఆ విధంగా నాన్నాళ్ళు ఉంటాయి. మళ్ళీ వచ్చేసి జీవన సంసారంలో ఉన్నప్పుడు మిగతా అనేక సమస్యలు మళ్ళీ వస్తాయి. ఆ విధంగా ఒక కుటుంబంలో వచ్చినట్టు, సంసారం జీవితంలో వచ్చినట్టు కొత్తగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నాన్నాళ్ళు వచ్చేసి హనీమూన్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మామూలే. కాబట్టి దాని ప్రభావం ఏమీ ఉండదు. కొన్నాళ్ళు చెప్పుకుని అనుకుంటుంది. ఈ లోపల అధికార దుర్వినియోగం చేసి ఇంకా దాని గురించి చర్చించుకుంటారు. సార్ ఇప్పుడు బయట జనరల్గా చెప్పడం ఏంటంటే కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డ అంటారు, వైఎస్ఆర్ కుటుంబానికి బాగా అని చెప్తుంటారు. ఈ మహానాడు పెట్టడం వల్ల ఆ ప్రభావం ఏమైనా తగ్గుద్ది అంటారు? ఏం చెప్తారు దానికి దీన్ని పోల్చుకుంటే? నిజంగా పులిందలు పెట్టింటే దానికి కొంత చర్చనీయాంశం ఎక్కువైంది. ఎందుకంటే కడప జిల్లాలో నేను చెప్పినట్టు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ వైకాపా కుటుంబం ఆధిపత్యం వచ్చిన పార్టీకి తగ్గినాయి, టీడీపీకి వచ్చినాయి. తర్వాత కడప సిటీలో కూడా వచ్చేసి టీడీపీ అనేక సందర్భాల్లో గెలవడం జరిగింది, వైకాపా ఓడిపోవడం జరిగింది. కాబట్టి పులిందల్లో మీరు చెప్పినట్టు ఆడ కుప్పంలో ఇక్కడ పులిందల్లో అంటే దానికి కొంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కానీ మిగతా చిత్తూరులో కడపలో అంటే ఏముంది వచ్చేసి ఆయనది చిత్తూరు ఆయనకు కంచుకోట కాదు, కడపకి ఈయన కంచుకోట కాదు, ఈ ఫ్యామిలీ కంచుకోట కాదు. కాబట్టి దాని గురించి అనుకునేది ఏముండదు. సార్ ఇప్పుడు కడపలో మహానాడు ద్వారా ఈ ప్రాంతంలో టీడీపీ భవిష్యత్తు ఏమన్నా పెరుగుద్దంటారా? గ్రాఫ్ పెరుగుద్దంటారా రాబోయే రోజు? ఏమన్నా చేస్తే కదా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అన్నారు, సరే కనీసం మేము అనుకునే 25,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేశాడు, లేదు. ఇప్పుడు మళ్ళీ అదే జిందాల్తో వచ్చేసి ఏదో మాట్లాడినాము. ఒక ఫస్ట్ ఫేజ్తో వచ్చేసి ఒక 4,500 కోట్లు, సెకండ్ ఫేజ్ 4,500 కోట్లు, 2 ఫేజ్లు కలిసి 9,000 కోట్లు, 3,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నాడు. 10 రోజుల్లో చేస్తా అని చెప్పాడు. కనీసం చేస్తే అది ఒక కన్స్ట్రక్ట్ చెప్పుకుందాం అనుకుంటుంది. అంత తప్పనిచ్చేసి నేను ముందే చెప్పినట్లు మంత్రి పదవే ఇవ్వలేదు. ఇంక మిగతా అనేక అన్యాయాలు చెప్పాను, 10-11 దాకా చెప్పాను. కాబట్టి దాంట్లో నిన్న మహానాడు మీటింగ్లో ఒక్కటి మాత్రమే టచ్ చేశారు, ఆ ఉక్కు కర్మాగారం ఒక్కటే. మిగతావి వచ్చేసి కడప బెంగళూరు రైలు మార్గం కానీ, కడప రేణుగుంట కానీ, బుందేల్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ, మిగతా అనేక అంశాలు వచ్చేసి టచ్ చేయలేదు. దాని ప్రస్తావనే లేదు. ఎప్పుడు అట్టేటప్పుడు ఎట్లా టీడీపీకి మైలేజ్ వస్తుంది? ఏ మైలేజ్ రాదు. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా బయటకు వచ్చేస్తున్నారు. ఎవరైతున్నారో పార్టీలో కీరోలుగా పోసినటువంటి నాయకులంతా బయటకు వచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వాటిని క్యాచ్ చేసుకునే అవకాశంగా మార్చుకొని పుంజుకునే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? గతంలో ఈ నాయకులంతా మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు నాయకులు కొంతవరకు పాత్ర ఉంటుంది, కానీ ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు నాయకుల పాత్ర పరిమితం ఉంటుంది. ఇప్పుడు 83లో రామారావు గారు పార్టీ పెట్టినారు. అప్పుడు వాళ్ళకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు కదా. అవునండి. రామారావు గారికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2-3 జరిగితే వాళ్ళని రాజీనామా చేయమంటే వాళ్ళు చేయకుండా వాళ్ళను పార్టీ నుండి బహిష్కరించాడు. కానీ అనూహ్యంగా వచ్చేసి ఒకేసారి అధికారం లేకొచ్చింది. కాబట్టి నాయకులు వచ్చేసి కొద్దివరకు, నేను నాయకులు అస్సలు ఉండదని చెప్పడం కానీ కొంతవరకు ఉంటుంది తప్ప ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఎవరు అడ్డుకోలేదు. ఇప్పుడు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లకు పరిమితమైంది అనుకున్నారా? లేదు. 2019లో మరి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అనుకున్నారా? కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు అది ఊహించని విధంగా రిజల్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి అదే నాయకులు అనేది, నాయకుడు వాతావరణం చూస్తాడు. వాతావరణం చూసి గోడ మీదే పిల్లలు ఉంటారు ఎక్కువ మంది నాయకులు. కొద్దిమంది పోరాట యోధులు కొద్దిమంది ఉంటారు, ఎక్కువ మంది నాయకులు. ఈ టైంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపడద్దు అంటారు. మేము నాయకులను బట్టి కాకుండా మేము ప్రజా సమస్యల మీద నిరంతరము పోరాటం సాగిస్తేనే ముందుకు పోతాం తప్ప ఏది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనుకుంటే దానివల్ల ఎప్పుడు కాదు. యూజువల్గా ఎన్నికల ఫలితాలు ఎట్టుంటాయంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అనుకూలము వ్యతిరేకం అనేది ఉంటుంది. అనుకూలంకి వచ్చేసి పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు మంచి పనులు చేసి. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నాడు, 4 సార్లు గెలిచాడు, 5 సార్లు ఓడిపోయినాడు. మరి అంటే
పాజిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు అధికారం ఉన్న పార్టీకి వాళ్ళు అవకాశం వస్తుంది. వ్యతిరేకత ఉన్నప్పుడు దాన్ని ఏ పార్టీ ఎన్కాష్ చేసుకుంటే ఆ పార్టీ కోసం. కాబట్టి ఇక్కడ దీన్ని ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు వస్తుంది చూడాలి వచ్చే ఎన్నికలప్పటికీ. ఆ వ్యతిరేకతను పాజిటివ్ కంటే నెగటివ్ ఎక్కువ వస్తే ఆ వ్యతిరేకతను ఏ పార్టీ ఎన్కాష్ చేసుకుంటుంది? అది కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఇండియా కూటమే, లేకుంటే వైకాపానా, దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము ఆ విధంగా ప్రజా వ్యతిరేకతను, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరము ప్రజల్లోకి తీసుకొని పోతూ మేము ఆల్టర్నేటివ్ నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్, ఇండియా ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ కమ్యూనిస్టు వామపక్షాలు కలిసి ఆల్టర్నేటివ్ అని నిరూపించుకునే స్థాయిలో మా కార్యక్రమాలు ఉండాలి. కేవలం వచ్చేసి ఎందుకు వస్తారు, వచ్చేసి మన దగ్గర పావలా ఉంటే అవతలోడు వస్తాడు, మన దగ్గర ఒడి చేతితో పెట్టుకొని అవతలోడు రమ్మంటే వాడే పిచ్చోడు వచ్చేసి. కాబట్టి మా పార్టీ వరకు మేము సంస్థాగతంగా పటిష్టం కావాలా. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైఫల్యాలు ముందుకు తీసుకుపోతూ మేము క్షేత్రస్థాయిలో ఉండి అధికార పార్టీకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అని మేము నిరూపించుకునే స్థాయికి మేము పోవాలా. మేము ఏదో కొందరు మా పార్టీలో కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఉండే వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు అనే యాంగిల్ ఆలోచిస్తారు. నేను విభేదిస్తాను దాంతో. ఏ ఎన్నికలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. అనుకూలంగా పని ఉన్నప్పుడు వాళ్ళే మళ్ళీ వస్తారు, వ్యతిరేకత ఎక్కువ ఉన్నప్పుడు ఏ పార్టీ ఎన్కాష్ చేసుకుంటే అది వస్తుంది. మనము ప్రభుత్వానికి వ్యతిరేకమైన పాయింట్ మీద ఫోకస్ చేస్తూ ఆ వ్యతిరేకతను వచ్చేసేసి కాంగ్రెస్కు మనం గతంలో ఏం చేసినాము చెప్పుకొని దాని మీద వచ్చేసి ఈ రెండు పార్టీలు చూసాము, కాంగ్రెస్సే మేలు అనే భావన వచ్చేసి మనము ప్రజల్లో తెప్పించాలా. ఆ విధంగా చేయకుండా మనం జగన్మోహన్ మనసుందరూ మన దగ్గరికి వస్తారు అనుకుని ఆ భ్రమల్లో ఉంటే ఏం కాదు. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో చూస్తే, ఉమ్మడిలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఓట్ బ్యాంక్ ఉంది, గ్రామీణ స్థాయిలో కూడా చాలా ఓట్ బ్యాంక్ ఉంది, కేడర్ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఇప్పుడు 2019 నుంచి కానీ ప్రజెంట్ ఇప్పుడు కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ స్థాయిలో అసలు కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉందంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు 2014 తర్వాత చేంజ్ ఉంది, వాస్తవమే. కానీ 2014 నుంచి 2024 10 ఏళ్ళు అయిపోయింది, 2029కి 15 ఏళ్ళు అవుతుంది. క్రమేణా వచ్చేసి ఆ విభజన అంశం అనేది ఇప్పుడు తెరమరుగైతా ఉంది. 2014-19 చంద్రబాబు పాలన చూశారు, 19-24 జగన్ పాలన చూశారు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. కేంద్రంలో కూడా కంటిన్యూస్గా 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు మోడీ పాలన చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజలు వచ్చేసి చర్చించుకుంటున్నారు. ఏమైనా కాంగ్రెసే మేలురా అనే అభిప్రాయం వచ్చేసి స్టార్ట్ అయింది. అలా రచ్చబండ కాడ కూర్చున్నప్పుడు ప్రత్యేకించి రైతులు వచ్చేసి అటు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతులకు వచ్చేసి గిట్టుబాటు ధర లభించేది, రేట్లు ఉండేటి. ఇప్పుడు ఏ పంట కూడా గిట్టుబాటు లేక రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాంగ్రెసే మేలురా అనే అభిప్రాయం ఉంది. మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం, ఓటర్స్ వాళ్ళే మెయిన్గా. ఇది ఎప్పుడు ఒక చాప కింద నీరులో వచ్చేసి ఒక సునామీలా వస్తుందో చెప్పలేము. 14 పోయింది, రాష్ట్ర విభజన అంశం పనిచేసింది, కాంగ్రెస్కు వ్యతిరేకం. 2019 కల్లా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇద్దాము అనే యాంగిల్లో పోయినారు. 2024కు మళ్ళా చంద్రబాబు నాయుడు అని ఇచ్చారు. కాబట్టి చూశారు. ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళా కడప జిల్లాలో ఒక సామెత ఉంది, ముసిలోడైనా బసిరెడ్డి మేలని, ఏమైనా కాంగ్రెసే మేలురా అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు నా అభిప్రాయం అంటే 2029 కల్లా రాష్ట్రంలో వాతావరణము ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి మధ్య అనేది వస్తుంది. వైకాపా పార్టీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అటు ఈడీ కేసుల, సిబిఐ కేసుల, పాత కేసుల, కొత్త కేసుల, మద్యం కేసులలో దీంట్లో ఖచ్చితంగా అతను జైలుకు పోక తప్పదు, కన్విక్షన్ రాక తప్పదని నా అభిప్రాయం. 2 ఏళ్ళ పైన కన్విక్షన్ వస్తే పోటీకి అనర్హుడు. అది జరుగుతుంది 2029 లోపల. అప్పుడు ఆ పార్టీ ఇంకా పార్టీ ఉండదని నా అభిప్రాయం. అప్పుడు రాష్ట్రంలోనే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఇండియా కూటమిలో అంటూ కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు, ఎన్డీఏ కూటమి ఇప్పుడున్నట్టే టీడీపీ, బీజేపీ, జనసేన. ఆ నేపథ్యం జరిగినప్పుడు కేంద్రంలో బీజేపీని 15 ఏళ్ళు చూశారు,
రాష్ట్రంలో టీడీపీల పైన అంతకుముందు 5 ఏళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటారు. మార్పు కోరుకోవడం అనేది ప్రజల సహజ లక్షణం వచ్చేసి. ఏగిలి మార్చినట్లు పొలంలో కూడా ఒకే పంట అయితే బాగా పండదు, ఏగిలి మారుస్తామని చెప్పేసి రైతులు పొలం మారుస్తూ ఉంటారు, పంట మార్పిడి చేస్తూ ఉంటారు. అవునండి. ఆ విధంగా 2029కి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మేము కూడా ఎన్కాచ్ చేసుకోవాలి. సంస్థాగతంగా పటిష్టం కావాలా, క్షేత్రస్థాయిలోకి పోవాలా. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి, ప్రజల్లో ఒక ఉత్తేజం పెరగడానికి కానీ, మెంబర్షిప్ పెరగడానికి కానీ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? రెండే దీంట్లో. ఒకటి, సంస్థాగతంగా పార్టీ బలపడాలా. మీరు చెప్పినట్లు ఏఐసిసి, పిసిసి, జిల్లా, నియోజకవర్గము, మండల్స్, గ్రామము, బూత్ లెవెల్లో కార్యకర్తలు పటిష్టం కావాలా. రెండవది వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలా. ప్రజల తరపున ప్రజా సంస్థల మీద పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలోకి పోయి వీళ్ళకు ఆల్టర్నేటివ్ మనము అని నిరూపించుకునే కార్యక్రమాలు చేయాలి. ఏదైనా వచ్చేసి 3x3 9, 3+3 6. అదేవిధంగా కార్యకర్త యొక్క కృషి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఎండగట్టడము, ఇవి క్షేత్రస్థాయిలో. దీనికి ఏమి పెద్ద గండికోట రహస్యం దీంట్లో ఏం లేవు. దీనికి గెలుపుకు రహస్యం కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్. కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్. కృషి అంటే ప్రయత్నము, కసి అంటే పట్టుదల. ఆ రెండే పార్టీకైనా, వ్యక్తికైనా, దేశానికైనా కష్టం ఉండాలా, పట్టుదల ఉండాలా. మా పార్టీకైనా అవే ఉండాలా. యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటారు? యువతను కానీ, ఓటర్లను కానీ. ప్రతి ఒక్కరి సమస్య మీద మనం ప్రతిస్పందించాలి. సమాజంలో రకరకాల సమస్యలు వస్తాయి. రైతుల సమస్యలు ఉంటాయి, యువత సమస్యలు ఉంటాయి, మహిళల సమస్యలు ఉంటాయి, విద్యార్థుల సమస్యలు ఉంటాయి, ముసలోళ్ళ సమస్యలు ఉంటాయి, వివిధ వర్గాల వాళ్ళ సమస్యలు ఉంటాయి, వివిధ ప్రాంతాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది అందరి పార్టీ, అన్ని ప్రాంతాల పార్టీ, అన్ని వర్గాల పార్టీ, ఇది అందరి పార్టీ అనే ముద్ర వేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఇది అధికారానికి వస్తుంది అనే ఎవరైనా ఓటర్ వచ్చేసి ఓడిపోయే పార్టీకి, ఓడిపోయే నాయకునికి ఓటు వేయాలనుకోడు. నేను ఓటేస్తే వాడు ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, అధికారంలోకి రావాలా, నా ఓటుకు అంత విలువ ఉంది అని భావిస్తాడు. దానికి మనం చేరుకోవాలా. కాబట్టి ఓటర్ మనస్తత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ సెకండ్ స్థాయికి వస్తేనే, నువ్వు ఫస్ట్ స్థాయికి రావాలంటే ముందు సెకండ్ స్థాయికి రావాలా. నువ్వు సెకండ్ స్థాయికి రాకుండా కింది నుండి పైకి లంఘించుకొని వస్తామంటే సాధ్యం కాదు. కాబట్టి నువ్వు ఫస్ట్ స్థాయికి రావాలనుకున్నప్పుడు నువ్వు సెకండ్ స్థాయిలో నిరూపించుకోవాలా. అప్పుడు ఆల్టర్నేటివ్ ఫస్ట్ ఆ సెకండ్ అన్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా వైఫల్యం చెందింది కాబట్టి ఇస్తామన్నాడు. కాబట్టి ఆ స్థాయికి మేము చేరుకోవాలి, దాని ప్రయత్నం చేయాలా. అది శర్మిల కావచ్చు, ఇంగూరు కావచ్చు, నేను కావచ్చు, ఇంగూరు కావచ్చు. ఆ ప్రయత్నము పార్టీ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రయత్నం జరుగుతుందంట. ప్రస్తుతానికి లేవు, దానికి ఒప్పుకోవాల్సిందే. కానీ ప్రజల్లో వచ్చేసి ప్రజలు కోరుకుంటున్నారు. యాక్చువల్గా మా కృషి లేదు కానీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. కాబట్టి ఇప్పటికే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీరవిహారం చేసి ఉత్సాహంతో, ఉత్తేజంతో, కదం తొక్కుతూ, పదం పాడుతూ ముందుకు పోతే కాంగ్రెస్ వచ్చేసి ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, త్యాగధనుల పార్టీ, దేశభక్తుల పార్టీ. ఈ పార్టీకి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? ప్రపంచ నాయకులు. వీళ్ళందరూ ఒక వటవృక్షం దగ్గర ఒక ఆముదం చెట్ల లాంటి వాళ్ళు వీళ్ళు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి ఇందిరమ్మ, ఉక్కు మనిషి పటేలు, ఉక్కు మనిషి ఇందిరమ్మ, త్యాగశీలి సోనియా గాంధీ, ఇటువంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించినటువంటి పార్టీ ఇది. కాబట్టి కొన్నాళ్ళు గ్రహణం పట్టింది. ఆ గ్రహం వీడక తప్పదు. మళ్ళా సూర్యుడు ప్రకాశించక తప్పదు. కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేక రాక తప్పదు. 2029లో ఏమైనా గ్రహణం విడద్దంటారా కేంద్ర రాష్ట్రాల్లో కానీ? 100%. ఇంకా ముందు ఎన్నికలు వస్తే ముందే కూడా అవుతుంది. వాళ్ళకు కోరుకొని జమిలీ ఎన్నికలు వాళ్ళకి ఏమన్నా భస్మాసుర హస్తం పెట్టాలని అనుకుంటే ముందేనే కావచ్చు. సార్, 2026 పార్లమెంట్ డీలిమిటేషన్ దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చెప్తారు? డీలిమిటేషన్ మీద ముందు సెన్సెస్ మొదలైతే కదా. సెన్సెస్ మొదలు కానంత వరకు డీలిమిటేషన్ సమస్య ఉత్పన్నం కాదు. సెన్సెస్కు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలా. సెన్సెస్కు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా. సెన్సెస్ దాదాపు సంవత్సరం పడతాయి. అది మళ్ళీ క్రోడీకరించి
మొత్తం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా, దాని తర్వాత వచ్చేసి డీలిమిటేషన్కి సంబంధించి మళ్ళా యాక్ట్ చేయాలా అన్నట్టు ప్రారంభం కావాలా. ముందు ఇది కావాలా. కాబట్టి 10th క్లాస్ అయితేనే ఇంటర్మీడియట్, ఇంకా 10th క్లాస్ అడ్మిషన్స్ ఏం మొదలు కాలే, ఇంకా ఇట్ టేక్స్ టైం. సార్, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్రని మీరు ఎలా పోషిస్తారు? నా వరకు వచ్చేసి నేను ఒక కాంగ్రెస్, నా యొక్క చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. ప్రజా సమస్యల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద నా వాణిని వినిపిస్తూ ఉంటా. నేను పదవుల కోసం ప్రాకులాడను, డబ్బు కోసం ప్రాకులాడను. నేను ప్రజా సమస్యల మీద స్పందించడానికి ఒక వేదికగా నేను కాంగ్రెస్ పార్టీని భావిస్తా. కాంగ్రెస్ నాకు పదవులు ఇచ్చే పార్టీగా భావించను, దాని ద్వారా డబ్బు సంపాదించే పార్టీగా భావించను. నాకు పదవులు, తులసిరెడ్డి వలన పదవికి అలంకారం రావాలా, రాజ్యసభ మెంబర్గా ఉన్నా, జడ్పీచండి ఉన్నా, 20 పాయింట్ ప్రోగ్రామ్ ఉన్నా, నా వలన ఆ పదవులకు అలంకారం రావాలి. కానీ పదవులు నాకు అలంకారంగా భావించే మనస్తత్వం నాది కాదు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజా సమస్యలను స్పందించే ఒక వేదికగా నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీని నేను ఉపయోగపడతా. అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడవచ్చు. నేను స్పందించేది వచ్చేసి పార్టీకి ఉపయోగపడవచ్చు. నా కోసం వచ్చేసి నేను ఉపయోగపడాలనే యాంగిల్లో నేను గతంలో పనిచేయలేదు, ఇప్పుడు పనిచేయలేదు. నేను ఏ పార్టీ కూడా నేను చెప్పించినప్పుడు ఎన్టీ రామారావు అడిగింది లేదు, తర్వాత రాజ్యసభ అడిగింది లేదు, 20 పాయింట్ ప్రోగ్రాం అడిగింది లేదు. కాబట్టి పదవుల కోసం ప్రాకులాడే క్వశ్చనే ఉండదు. నా వలన దేశానికి, రాష్ట్రానికి, పార్టీకి ప్రయోజనం కలిగితే దానికి ఒక కొవ్వొత్తిలా నేను వచ్చేసి కరిగిపోయేదానికి, వెలుగు ఇచ్చేదానికి ఉపయోగపడతా. కొవ్వొత్తిగానే నేను ఉంటాను కాంగ్రెస్ పార్టీలో. ఒక కొవ్వొత్తిగా వెలుగు ఇచ్చేదానికి, నేను ఆవిరైపోయేదానికి సిద్ధంగా ఉన్నాను అంతే. సార్, ఒక విషయం అండి, తులసిరెడ్డి గారు అంటే స్ట్రైట్గా మాట్లాడతారు, ఉన్నట్టు బద్దలు కొడతారు. అదేవిధంగా ఒక విషయంలో మీరు స్పష్టంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడిందా, బలహీనపడిందా? అంటే మొన్ననే ఎన్నికల ముందే వచ్చింది కాబట్టి మనము ఆ ఎన్నికల్లో ఆవిడ వరకు కంటెస్ట్ చేసింది. రిస్క్ తీసుకొని సంస్థాగతంగా పటిష్టంగా లేకుండా ప్రతిష్టాత్మక ఎంపీ సీటుకి ఆవిడ వరకు వచ్చేసి కంటెస్ట్ చేసింది. ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పటికి 11 నెలలు అయింది. చూస్తాం, ఆ టైం ఉంది కదా, 4 నెలలు టైం ఉంది కదా. పార్టీ కేడర్, పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది బలపడిందా, బలహీనపడిందా? అంటే ఇప్పటికే కొంతమంది షర్మిల గారి మీద కొంత వ్యతిరేకత వచ్చింది. మొన్న మధ్య కూడా వైజాగ్లో మీటింగ్ పెట్టారు. ఎవరైతే ఈ షర్మిల గారిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఏఐసిసి స్థాయికి తీసుకెళ్తాము, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపరాణి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా స్పందిస్తారు మీరు, ఒక సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో? అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. మొన్న వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒక టెస్ట్ ఓ నాయకత్వానికి జస్ట్ ముందు రావడము, అది మనము పూర్తిగా ఫలితాలు బాగా రానప్పటికీ మనం పూర్తిగా వైఫల్యం కింద భావించడానికి లేదు. దాని తర్వాత ఎన్నికలు రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కనీసం లోకల్ బాడీ ఎన్నికలైనా వస్తే, లోకల్ బాడీ ఎన్నికలు లేకుంటే ఏదైనా ఉప ఎన్నికలు వస్తే మనం మళ్ళీ ఒక లిట్మస్ టెస్ట్ కింద ఉంటుంది. ఇప్పుడు రావడంతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా, బలహీనపడిందా? మనం అనేది టెస్ట్ కావాలి కదా. రేపు లిట్మస్ టెస్ట్కు మనము పరీక్ష చేసేదానికి ఏదో ఒకటి రావాలి కదా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలన్నా రావాలి, లేదా ఏదన్నా ఉప ఎన్నికలు, పార్లమెంటు, అసెంబ్లీ ఉప ఎన్నికలు రావాలి. మనము కంపేర్ చేసేదానికోసం, బలపడిందా బలహీనపడిందానికి మనకు కంపారిజన్కి ఒక ఆస్కారం కావాలి కదా. మన ఎన్నికలేమో ఒక టెస్టే, కానీ దానికి రిజల్ట్ బారాలని వాస్తవమే. కానీ దానికి వచ్చేసి పూర్తిగా ఆవిడ వైఫల్యం చెప్పేదానికి లేదు. అప్పటికి వచ్చేసి ఇమీడియట్గా రావడం జరిగింది, ఎన్నికల్లో పోటీ చేసింది. కాబట్టి మనము ఇప్పుడే బలమా బలహీనమా, బలపడిందా బలహీనపడిందా అని చెప్పేదానికి ఒక టెస్ట్ రాలేదు. ఇంకా టెస్ట్ వచ్చినప్పుడు చెప్పచ్చు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పిసిసి అధ్యక్షురాలను వ్యతిరేకించి వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టారు. ఒక ఫిర్యాదుల చిట్టా కూడా ఒక అర్జీలు స్వీకరించారు. దానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రి కూడా లీడ్ చేశారు, కిల్లి కృపరాణి గారు. మీడియా అంతా కూడా ప్రచారం అయింది. ఏఐసిసి తీసుకెళ్తే కంప్లైంట్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా స్పందిస్తారు, ఒక సీనియర్ నాయకుడిగా, చీఫ్ అధికార ప్రతినిధిగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ, వైకాపా ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. కాబట్టి కొంత ఫ్లెక్సిబిలిటీ కొంత ఉంటుంది. దాంతోడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా కొంత ప్రజాస్వామ్యము ఎక్కువగా ఉండే పార్టీ, 140 సంవత్సరాల పురాతనమైన పార్టీ. కాబట్టి
కొంచెం అవన్నీ జరగకుంటే బాగుంటుంది. కానీ గతంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈవెన్ అన్ని పార్టీల్లో కూడా జరుగుతున్నాయి. ఈవెన్ వచ్చేసి మనం వైకాపా తీసుకుంటే విజయసాయిరెడ్డి పోతాడని ఎవరన్నా అనుకున్నారా? ఈయన చిన్నవి, కాంగ్రెస్తో పోల్చుకుంటే ఇవన్నీ చిన్నవి. విజయసాయిరెడ్డి అంటే కాంగ్రెస్లో ఉన్నది అతి తక్కువ మంది నాయకులు, వాళ్ళ మీద లెక్క పెట్టుకుని చెప్పడానికి తక్కువ మంది ఉన్నారు, కేడర్ కూడా తక్కువ ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళు కూడా ఒక చీలిక అంటే ఏమీ లేదు. కానీ నాయకుడు ఆ, ఒకప్పుడు పార్టీని నాయకులు తయారు చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్ చెప్పాడు, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల్లో ఉండే నాయకులందరూ కాంగ్రెస్ చెప్పకుండా మిగతా అన్ని పార్టీల నాయకులందరూ టీడీపీ నుంచి వచ్చారు, వచ్చినారని చెప్పేసి తయారు చేసేది. మరి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన చెప్పింది వాస్తవం అనుకున్నాం. చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? నాయకులను తయారు చేసే పార్టీ టీడీపీ టీడీపీ అన్నాడు. మరి చంద్రబాబును తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ. జగన్ తయారు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ తయారు చేసిన ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నాయకులను వచ్చేసి పార్టీలు ఆ సమయం వచ్చినప్పుడు తయారవుతూ ఉంటారు. కాబట్టి కార్యకర్త నాయకుడు అవుతాడు, నాయకుడు కార్యకర్త అవుతాడు. సామెత ఉంది, కాలం కలిసి వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడంట, కాలం కలిసి రానప్పుడు పై పంచే పామయ్య గరుస్తుందంట. కాబట్టి కాలం కలిసి వచ్చే కార్యకర్త నాయకుడు అవుతాడు, కాలం కలిసి రాకపోతే నాయకుడు కార్యకర్త అవుతాడు. సార్, రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా? అంటే రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగానే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగానే మద్యం కేసు నా మీద లేనిపోయింది, కుట్ర జరుగుతుందా, నన్ను అరెస్ట్ చేసే కుట్ర జరుగుతుందని జగన్ చెప్తారు. ఎలా స్పందిస్తారు దీని మీద? అంటే ఇక్కడ గతంలో జగన్ ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడింది వాస్తవమే. ప్రస్తుతం ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుంది వాస్తవమే. కానీ ఏం చేసినా ఫైనల్గా వచ్చేసి కోర్టులు ఉన్నాయి. కోర్టులు వచ్చేసి తర్వాత ఫైనల్గా రాజ్యాంగం ప్రకారంగానే కోర్టు తీర్పులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఫైనల్గా రాజ్యాంగమే సుప్రీం. ఇవన్నీ కొంత మీన్ వైల్ కొంత కక్ష సాధింపులకు ప్రభుత్వాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జగన్ ప్రభుత్వం చేసింది వాస్తవమే, చంద్రబాబు ప్రభుత్వం చేసింది వాస్తవమే. కేసు పెడతారు, డెఫినెట్గా వచ్చేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారుల వాళ్ళకు అవకాశం ఉంటుంది. అంతటితోనే అయిపోదు కదా. కేసు పెడతానే బెయిల్కి అప్లై చేసుకుంటారు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు, బెయిల్కి అప్లై చేసుకుంటారు, బెయిల్ ఇవ్వచ్చు, రిమాండ్కి పంపిస్తారు, మళ్ళీ అప్లై కేసు పెట్టుకుంటారు, బెయిల్ వస్తుంది. ఇంకా బెయిల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయిపోయాయి, 10 ఏళ్ళు 11 ఏళ్ళు. కాబట్టి తీర్పు వచ్చే లోపల ఫైనల్ తీర్పు ఇంపార్టెంట్. దాంట్లో జిల్లా కోర్టు, కింది కోర్టు, జిల్లా కోర్టు, రాష్ట్రము, హైకోర్టు, సుప్రీంకోర్టు, పెద్ద పెద్ద కేసులే. గాలి జనార్దన్ రెడ్డి కేసు 12 ఏళ్ళ తర్వాత మొన్న వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేసు ఇంకా రాలే, బెయిల్ మీద ఉండగానే ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఇది ఫైనల్గా వచ్చేసి రాజ్యాంగం ప్రకారంగా జరగాల్సిందే. అంటే లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేస్తారంటారా? అరెస్ట్ అవుతారా? నా అభిప్రాయం ప్రకారంగా అవుతాడు. ఎందుకంటే మనం గడప వరకు వచ్చింది, నీ ఇంట్లోకి రాకపోక తప్పదని. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఓఎస్డి, ధనంజయ రెడ్డి సేమ్ ఆఫీస్లో మొత్తం ఆయన చూసేవాడు. ఆ గడప గారికి వచ్చిన తర్వాత ఇంకా డెఫినెట్గా వచ్చేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భారతీయుని ఉండేది. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత అది నిలుస్తుందా నిలవదా, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్కి అప్లై చేస్తారు. ఇమీడియట్గా రాకపోవచ్చు, కొద్ది రోజులైనా వస్తుంది, వచ్చినాక మళ్ళీ తదా రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపల దాని విచారణ తొందరగా పూర్తి అయిపోతే అప్పుడు కన్విక్షనా కొట్టేయడమో జరుగుతుంది. కన్విక్షన్ అయితే రాజకీయంగా వచ్చేసి ఆ పార్టీ తెరమరుగైపోతుంది, ఆయన తెరమరుగైపోతాడు. ఓన్లీ బెయిల్ మీదనే ఉండి అది విచారణ జరగకుండా బెయిల్ మీదనే అయితే బెయిల్ ఎన్నాళ్ళు ఉంటుంది? మనోడికి 16 నెలలు ఉండి వచ్చాడు కదా. కాబట్టి నెలకో 2 నెలలకో 3 నెలలకో వస్తుంది. కాబట్టి దానివల్ల ఏం కాదు. కేసు దీనికంటే కూడా మద్యం కేసులో పోతాడు. మద్యం కేసు ఇమీడియట్గా విచారణ వచ్చే స్థాయి ఉండదు. మద్యం కేసులో వరకు అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, బెయిల్ వస్తుంది, అరెస్ట్ పక్కా. నా అభిప్రాయం అదే సార్, నా అభిప్రాయం. ఎందుకంటే అంత దాకా వచ్చింది కాబట్టి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలో పంపించారు కాబట్టి అతన్ని కూడా అంత దూరం వచ్చినాక విచారణ వేరు, అరెస్ట్ వేరు. కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఆ స్థాయికి వచ్చినాక ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటారు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. బెయిల్ వచ్చేసి ఇమ్మీడియట్గా రాకపోయినా 10 రోజులకు వస్తుంది, తర్వాత చూడాలి పరిస్థితి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసు అరెస్ట్ అయితే పార్టీని తన భార్య భారతిరెడ్డి గారు నడపగలదంటారా? పార్టీ అంత అవసరం లేదు.
లిక్కర్ కేసు వరకు అంత అవసరం లేదు. ఎందుకంటే విచారణ ఎప్పుడో ఒక 10-12 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. మన కూడా 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు 16 నెలలు కూడా అవసరం ఉండదు నాకు తెలిసి, తొందరగా వస్తుంది. ఆ టైంలో ఆయన బెయిల్లో ఉంటే బయట అలా చెల్లి షర్మిలారెడ్డికి తిరిగింది, పాదయాత్ర చేసి అప్పుడేమో అధికారంలోకి రాలే కదా. ఆయన జైలు ఉన్నప్పుడు చెల్లి తిరిగేమో అధికారం రాలే. 2014 అధికారంలోకి రాలే. చాలామంది వచ్చేసి చెల్లి తిరిగింది కాబట్టి 2014 అధికారంలోకి రాలేదు, 2019 వచ్చింది. 2019కి షర్మిల తిరగలే కాబట్టి అది అంత అవసరం ఉండదు నాకు అనిపిస్తుంది. మద్యం కేసు వరకు ఉండేది సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లోనే. ఆల్రెడీ సుప్రీంకోర్టు వచ్చేసి ఉంది. తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఏ విధంగా దారితీస్తుందో చెప్పలేము. దాంట్లో ఏమన్నా వచ్చేసి కన్విక్షన్కి అవకాశం దాంట్లో త్వరగా ఉండే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి అరెస్ట్ ఉంటుంది కానీ బెయిల్ వస్తుంది. కన్విక్షన్ విచారణ ఇప్పుడే రాదు నా అభిప్రాయం. అంటే మద్యం కేసుకు సంబంధించి పెద్ద ఇష్యూ కాదు. వన్స్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అంటే అనొచ్చులే, జగన్మోహన్ రెడ్డి పోతే నడుపుతారని చెప్పేసి ఆ పరిస్థితి లేదు. సింపతి రాదు సార్. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే సింపతి రాదు. గతంలో వచ్చేసి 2014 అప్పుడు ముందు అరెస్ట్ చేసినప్పుడు సింపతి ఉంది. ఆ సింపతి ఉన్నప్పుడు కూడా అధికారంలోకి రాలే. యాక్చువల్ 2014 ముందు అరెస్ట్ అయింది అవన్నీ. అప్పటికైనా సింపతి వచ్చేసి అతనేమి అధికారంలోకి రాలే. కొంచెం సింపతి పడి సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఎస్పెషల్లీ మద్యం కేసులు అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే మద్యం కేసు ముందుగానే మద్యం అంటేనే తాగుబోతు కూడా వాని కొడుకు తాగుబోతు కావాలనుకోడు, తాగుబోతు కూడా తన బిడ్డ తాగుబోతు కావాలనుకోడు, నా పిల్ల మంచోడు కావాలనుకుంటాడు. కాబట్టి అటువంటి మద్యం కేసులో ఈ విధంగా చీఫ్ లిక్కర్ అమ్మో దాంట్లో డబ్బులు కమిషన్లు కొట్టి, దట్టు వచ్చేసి ఆడోళ్ళలో సెంటిమెంట్ ఉంది. బంగారు 300 కేజీలు బంగారు అంటే ఆడోళ్ళు నెత్తినూరు కొట్టుకుంటున్నారు. డబ్బు 3,000 కోట్ల గురించి పట్టించుకోలే ఎవరు. 3,200 కోట్లు అంటే పట్టించుకోలే. బంగారం అంటే ఏ నెత్తిన వేసుకుంటారా 300 కేజీలు వచ్చేసి అని ఆడోళ్ళు వచ్చేసి ఆ 300 కేజీలు బంగారం అంటేనే వాళ్ళలో పెద్ద అసహ్యం వేస్తుంది, విరక్తి వేస్తుంది. కాబట్టి ఆ విధంగా అతనికి ఈ మద్యం కేసు వచ్చేసి సింపతి రాదు, గతం తిన్న రాదు. పార్టీ అతను కన్విక్షన్ అయితే మాత్రం ఆ పార్టీ ఉండదు. నేను అప్పుడు డెఫినెట్గా వచ్చేసి ఎన్డీఏ కూటమి మధ్యనే ఉంటుంది. లేదు అతను బయట ఉంటే మాత్రము పార్టీ నడుపుతాడు. అది సీట్ ఎన్నో వస్తాయి చెప్పలేం కానీ, ఎందుకంటే మీడియా ఉంది, డబ్బు ఉంది, వయసు ఉంది, పౌరుషము ఉంది, మొండితనము ఉంది. జైలు జీతం గడిపాడు 16 నెలల పాటు. కాబట్టి ఇప్పుడేం కొత్త కాదు. కాబట్టి అతనికి కన్విక్షన్ కాకుండా కేవలము బెయిల్ మీద కొన్నాళ్ళంటే బయటకు వచ్చినా పార్టీ నడుపుతాడు. కానీ ప్రజలు ఏ మేరకు వచ్చేసి అనేది కాంగ్రెస్ మీద ఆధారపడింది. ఇండియా కూటమి వచ్చేసి వైకాపాను డామినేట్ చేసి సెకండ్ ప్లేస్కు పోతే నెక్స్ట్ మేము వస్తాం. మేము వచ్చేసి ఇప్పుడు తిన్నే ఉన్నారంటే మళ్ళీ ప్రత్యామ్నాయం వచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వైకాపా పార్టీ రెండు కలిసే ప్రయత్నం ఉంటుందంటారా? కలుస్తుందంటారా? వైకాపాని ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తారా? అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నాకు తెలిసి ఆ పరిస్థితి ప్రస్తుతానికి కనిపించలేదు. కానీ రాజకీయాల్లో ఏమేమి జరగచ్చు. ప్రస్తుతానికి ఎందుకు కనిపించలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అతను బీజేపీని పూర్తిగా శత్రుత్వం తెచ్చుకునే పరిస్థితికి పోదు. అంటే ఇంకా బీజేపీ ఇదిలోనున్నా బీజేపీ పూర్తి శత్రుత్వం స్థాయిలోకి పోడు. మోడీకి అమిత్ షాకు వాళ్ళు ఇతని మీద పగబట్టే స్థాయికి పగను పెంచుకోవడం అభిప్రాయం వీలైనంత వరకు. ఎందుకంటే బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రధాన శత్రువు కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్కు అనుకూలం అంటే బీజేపీకి వ్యతిరేకమైనట్టే. కాబట్టి ఆ స్థాయికి వచ్చేసి పోతాడా అనేది పోనీ అంత అవసరం ఏముంది. ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటే కదా, కాంగ్రెస్ పుంజుకుంటే అప్పుడు ఒకవేళ ఆలోచించవచ్చేమో కాంగ్రెస్ కలిస్తే మనం పుంజుకోకుండా ఇప్పుడు అతనికి ఏం అవసరం ఉంది. రాష్ట్ర పరిస్థితి చూస్తే ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి ఈవెన్నో జీరోనే. కాబట్టి ప్రజల్లో చర్చలు ఉండొచ్చు కానీ ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. కాబట్టి ఇప్పుడు అతనికి అవసరం ఏముంది. ఇక్కడ కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం అతనికి ఏముంది. బీజేపీతో శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది. ఎప్పుడు కాంగ్రెస్ 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలదు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పుంజుకున్నది. అప్పుడు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అతనికి
ప్రధాన శత్రుత్వం వచ్చేసి టీడీపీ. ఇక్కడ ఇంకా బీజేపీ భయం ఉండదు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తుంది, ఈడ కూడా కాంగ్రెస్ పుంజుకుంటే ఓట్లు చీలుతాయి మా మధ్య, ఓటు చెల్లకుండా అనే ఆ నేపథ్యం అప్పుడు రావచ్చు. కానీ ఇప్పుడు ఉంది అని అనుకోవడం లేదు. ఆ పరిస్థితి ఆయన యాంగిల్లో దృష్టి ఆలోచించినా, మా యాంగిల్లో ఆలోచించినా ఆ పరిస్థితి కనిపించలేదు. అది మేము ఆశించినా అది అత్యాశ అనిపిస్తుంది. 2029 ఎన్నికలకి ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీయా, ప్రియాంక గాంధీయా? అంటే ప్రస్తుతానికి రాహుల్ గాంధీకి మనం కనిపిస్తుంది కదా వచ్చేసి. మరి అధిష్టాన వర్గము, ఆ ఫ్యామిలీ అధిష్టాన వర్గము ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చెప్పలేం. కానీ కాల ప్రవాహంలో ఇంకా టైం దండిగా ఉంది. కానీ యాజ్ ఆన్ టుడే వచ్చేసి రాహుల్ గాంధీ కానీ సాగుతూ ఉంది పార్టీ వ్యవహారాలన్నీ. రేపటిగా ప్రియాంక గాంధీ ఒక ట్రంప్ కార్డు కాదని లేదు. ప్రియాంక గాంధీ ఇప్పటికైనా ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక ట్రంప్ కార్డు, అది కాదని లేని సత్యం. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఉందో తెలియదు కానీ సౌత్ ఇండియాలో ప్రియాంక గాంధీ డెఫినెట్గా ఒక ట్రంప్ కార్డుని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప జిల్లాలో అంత ప్రాధాన్యత ఉండదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 29 ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కూడా అధికారంకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా తులసిరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ రోజున తులసి గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే. నమస్తే సార్.